మంచి తరుణం మించిపో నీకు, మనసు మళ్ళీ మారిపో నీకు. తాత రామెక్కడా? పైన ఉన్నాడు. ఇడు రా రామ్, రా రామ్, లెగరా. ఫోన్ చేసి లిఫ్ట్ చేయి. ముందు పేపర్ చూడు. మూడు లేదురా. అరే చూస్తే అదే వస్తుంది, ముందు చూడు. ఇది కాదు, ఇది చూడు. అంటే మహా ఇప్పుడు ఏలూరులో ఉందన్నమాట. దాని అర్థం అదే. చలో ఏలూరు. ఈ పేపర్లు అంతా రిచ్చుకుంటుందని సిటీ పేరు వేస్తారు. వచ్చి చూస్తే తెలుస్తుంది ఇది పల్లెటూరు అని. పదనాడు. అబ్బా ఇంకా ఎంతసేపు రా? సార్ ఈ పేపర్లో అమ్మ ఎక్కడేం చూసారా? అది ఏ ఊరేనయ్యా? నేను చెప్తాను ఆ పేపర్ ఇటు. ఎవరు అతను పేపర్ పట్టుకు వెళ్ళిపోతున్నాడు? రే ఆయనేరా మన అడ్రస్, మహా ఫాదర్. అసలు ఏంటి అంకుల్ మీరు ఒక్క మాట కూడా చెప్పకుండా ఊరు మార్చారు. ఇప్పుడు వెతుక్కుంటూ వస్తే చూసి పారిపోతున్నారు. పిచ్చోని అయిపోతున్నా అంకుల్. నా కూతురు పిచ్చి తవ్వకూడదని ఊరు వచ్చేసానయ్యా. ఇప్పుడు తను ఎలా ఉంది అంకుల్? కాలేజీ స్టూడెంట్ అనుకుని డైలీ కాలేజీ పెడుతోంది. ఆ కాలేజీ వాళ్ళు నాకు తెలుసు కాబట్టి మేనేజ్ చేస్తున్నా. స్టూడెంటా? ఎంతకి మమ్మల్ని గుర్తుపట్టిందా? నన్ను గుర్తుపడతానికి 3 నెలలు పట్టింది. గుర్తుపట్టిందా? అయితే నన్ను కూడా గుర్తుపడుతుందేమో. ఆ రిస్క్ నేను చేయలేను. ఏదైనా తేడా వస్తే. అంటే తన పిచ్చిదైపోవడం నాకు మాత్రం ఇష్టమా? తను నన్ను ఎంత లవ్ చేసిందో నేను తను ఎంత లవ్ చేసానో తెలుసు కదా. ఆ విషయం దానికి తెలియదు కదా. ఇప్పుడు ఏం చేయమంటారు అంకుల్? ఒక అమ్మాయి తండ్రిగా నేను ఇలా మాట్లాడకూడదు, కానీ నువ్వు అంతలా ప్రేమిస్తున్నావు కాబట్టి ఒక సలహా ఇస్తా. చెప్పండి. దానికి నువ్వు ఎంత పాత అయినా నువ్వు దాని కొత్త అంటే నువ్వు ఫ్రెష్ గా దాని లైఫ్ లోకి ఎంటర్ అవ్వు. కొత్తగా లవ్ చేయి. ఒకవేళ కరెక్ట్ అయిందనుకో హ్యాపీ. సూపర్ సార్. ఏంట్రా సూపర్? నాకు మామూలుగానే పెద్దగా ఇలాంటివి తెలియదు. మళ్ళీ కొత్తగా ట్రై చేయమంటే ఎలా? ఇప్పుడు మీరు దిగిన బస్సు మరో 6 గంటలో తిరిగి వస్తుంది. దాని మీద ఎక్కి మీ ఊరు వెళ్ళిపోండి. సరదాగా అన్నాను అంకుల్. స్టార్ట్ చేస్తా కొత్తగా. కానీ ఎటువంటి పరిస్థితుల్లో గతాన్ని గుర్తు చేయకూడదు. ఇంకదంతా మావాడు చూసుకుంటాడు సార్. అవును, ఈ ఊళ్ళో ఎక్కడ ఉంటారు? ఇంకేమనుకోలే. సరే, నాకు తెలిసిన ఒక ఇల్లు ఉంది, చూపిస్తాను పదండి. పదండి. అబ్బా ఇది పేరుకే పల్లెటూరు. ఎఫెక్టెడ్ కనిపించట్లేదే. ఏంట్రా అలాగే ఉన్నావు? లే రెడీ అవు. ఏ మీ డార్లింగ్ చూడవా? ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారా? ఇలాంటి పరిస్థితి నాకే రావాలా? రాకూడదు కానీ వచ్చిందిగా. అలాగే అమ్మాయి కనిపిస్తుంది అనుకున్నావా? కానీ కనిపించిందిగా. అమ్మాయి కావాలనుకుంటే ఇవన్నీ తప్ప మావా? కరెక్టేరా, కానీ ఎలా ఆ అమ్మాయిని కొత్తగా ఇంప్రెస్ చేయడం నా వల్ల అవుతుందా? ఎన్ని సినిమాలు చూసుంటాం. ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఇప్పుడు బయటిది. వాడు మావా నీ టాలెంట్ చూపించు. అవి సినిమాలరా, చూడ్డానికే బాగుంటాయి. జాగ్రత్తగా చేయాలి కానీ ఇంకా బాగుంటాయి. నువ్వు ఇంకేం ఆలోచించద్దు. నువ్వు హీరో. నువ్వు చేసే ప్రయత్నాలు ప్రయోగాలు ఎలా ఉండాలంటే నువ్వు లేకపోతే అమ్మాయికి చచ్చిపోవాలనిపించాలి. కానీ జరగాలంటే ముందు అమ్మాయికి నిన్ను చూస్తేనే చంపేయాలనిపించాలి. అర్థమైంది. ఒకసారి చూశాక మొదలు పెడదాం. ఓహో